नमस्कार, माय मौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख सालेहा इस्माइल। वनी विधानसभा क्षेत्र के उम्मीदवार संजू रेड्डी के समर्थन में तेलंगाना से भाजपा चुनाव रणभूमि में उतरे। तालुका के पाटन, हीरापुर, मांगली और राजूर में भाजपा के उम्मीदवार संजू रेड्डी का प्रचार किया। बेला के माजी सरपंच इंद्रशेखर और मुरलीधर ठाकरे ने कहा, कांग्रेस के बहकावे में न आए, तेलंगाना की हालत देखी और वहां के सीएम महाराष्ट्र में आके आज प्रचार कर रहे हैं। हालांकि तेलंगाना की जनता की हालत इस वक्त बुरी है। भाजपा सबका साथ सबके विकास के साथ करने में पहल करती है, इसलिए भाजपा के उम्मीदवार संजू रेड्डी को ज्यादा से ज्यादा वोट देकर जिताए। इनके साथ दत्ता निकम, गणेश बोनगिनवार, नवीन, राकेश, महेश, प्रदीप, संदीप, गजानन, नारायण, शंकर और युवा नेता रामू भरकारे मौजूद रहे। వని కాన్స్టిట్యున్సీ అయినటువంటి మహారాష్ట్ర ప్రచారానికి బేలా మండలం నుండి, తెలంగాణ స్టేట్ బేలా మండలం నుండి బీజేపీ నాయకులు, లీడర్లు, కార్యకర్తలను మరి ఈ యొక్క ప్రచారానికి రావడం జరిగింది. అదే సందర్భంగా ఈ యొక్క వని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఊరు హీరాపూర్ ఊర్లో మరి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రచారంలో దాదాపు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ బేల మండలం నుంచి వచ్చినటువంటి మా నాయకులందరూ సంజూ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వని కాన్స్టిట్యున్సీకి సంజూ రెడ్డి గారు ఈ బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ నిలబడడం జరిగింది. వారు 2 సార్ల ఎమ్మెల్యేగా ఇక్కడ చేసి ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో పనులు చేసి మంచి పేరు ఉన్న వ్యక్తి సంజయ్ రెడ్డి గారు. వారి ప్రచారానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క హీరాపూర్ వాసులకు తెలియజేయండి ఏంటంటే, మా దగ్గర గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాల్లో రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, పింఛన్ కానివ్వండి, అది అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే తెలంగాణలో ఎలక్షన్ అయిందో వారు 6 గ్యారంటీలు, 400 చిల్లర మ్యానుఫ్యాక్చర్లు పెట్టి అబద్ధాలు మాట్లాడి ఈరోజు గద్దెనెక్కిండ్రు. రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. రైతు బీమా ఇస్తా అన్నారు, రైతు బీమా ఇవ్వలేదు. 400 పింఛన్ ఇస్తా అన్నారు, 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, ఆ పింఛన్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి హామీ సంవత్సరం అయింది, ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఒక్క హామీ కూడా వారు పూర్తి చేయలేదు. కాబట్టి హీరాపూర్ గ్రామస్తులకు నేను తెలియజేయండి ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం నష్టపోతాం. మీరు బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి సంజూ రెడ్డిని చూసి, అదేవిధంగా మన మోదీ గారిని చూసి ఓటేయండి, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో మన మోదీ సర్కార్ ఉన్నది, 5 సంవత్సరాలు మళ్ళా మోదీ ఉంటారు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదైతే శరద్ పవార్ కానివ్వండి, ఆ శివసేన ఉద్ధవ్ ఠాక్రే కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఈరోజు ప్రజలని మభ్యపెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కి అబద్ధాలు మాట్లాడి ఈరోజు ఇక్కడ గద్దెనెక్తాన్ని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో మేమే ఓట్లేసి మేము ఇలా తెలంగాణలో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక్క హామీ కూడా చేయకుండా, వాళ్ళు ఒక పని చేయకుండా కూడా ఇంకా వాళ్ళు మా తెలంగాణలో ఉన్నటువంటి సీఎంలు, మినిస్టర్లు మీ మహారాష్ట్రకు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏమీ చేయలేదు. కాబట్టి దయచేసి హీరాపూర్ వాసులకు తెలియజేది ఒకటే, మీరు ఖచ్చితంగా 20 తారీఖు నాడు పొద్దున పోయి 4వ నంబర్కు బీజేపీ సింబల్ కమలం పూలు ఉంటుంది, ఆ పూలకు ఓటేసి సంజూ రెడ్డిని భారీ మెజార్టీని గెలిపించాలని దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నాం. जेव्हा लोकांना भडकावून, लोकांना हे करून आपण खुर्ची हासिल केली, कारण का 10,000 ते 15,000 రైతుబంధు देतो म्हणले. రైతుబంధు म्हणजे कास्तकाराच्या व्यवस्थेसाठी, सेवेसाठी प्रत्येक कास्तकाराला एकरी 10,000 रुपये देत होते. तर ते आज 15,000 देतो म्हणून त्यानं वादा केला, खोटं बोलून ते खुर्चीवर बसले आणि आतापर्यंत రైతుబంధు आणि कर्जमाफी हे सगळे बंद झाले. तर म्हणून आपण तुम्ही लक्षात घ्या आणि या काँग्रेसच्या, उद्धव ठाकरेच्या, शरद पवारांना त्यांना हे करून तुम्ही बिलकुल बीजेपीला
एक वोट टाका म्हणून मी सर्वांना विनंती करतो. जय श्रीराम. जय श्रीराम.